నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. దిష్టి రచ్చండి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో మరి ఎవరికి ఏం అర్థమైందో తెలియదు, కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బగలాడితే మండుతుంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ప్రతి అంశాన్ని రాజకీయం చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది, కానీ అంత బలంగా లేదు. కాంగ్రెస్కి కానీ, లేకపోతే బీఆర్ఎస్కి కానీ, లేకపోతే వేరే పార్టీలకు కానీ అంత ఇబ్బంది ఏం కలిగించి అంత పొజిషన్లో అయితే ఇది లేదు. ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు. ఏదో కోనసీమ మంచి వచ్చేసరికల్లా ఒకటి అంటున్నారు. సరే, అవన్నీ కూడా తప్పుగా ఉన్నారని ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంటే ఆయన నోటంటే ఆయనే క్షమాపణలు చెప్పాలి. ఎవరికి క్షమాపణలు చెప్పాలి? ఆయనకి తెలంగాణకి సంబంధం లేదని అనే వాళ్ళందరికీ కూడా జన సైనికులు ఇచ్చి పడేస్తున్నారు. వాళ్ళు ఏమైనా సామాన్యంగా ఊరుకుంటారా? ఫుల్ ఫైర్ అయిపోతున్నారు, ఫుల్ అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద పడింది అని చెప్పి వస్తున్న వార్తలు. ఎందుకంటే కోమటిరెడ్డిలు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి తెలియని వాళ్ళు ఏం కాదు కదా. సో అలాంటి టైంలో ఎందుకని దీన్ని అంత తీసుకొస్తున్నావయ్యా అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో వీళ్ళిద్దరూ భేటీ కాకపోతున్నారండి, కోమటిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఆయన కలబోతుంది. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉన్న పరిచయాలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీలో నుంచే వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అపారమైన గౌరవం. సరే, ఆయన శిష్యుడు కాదు అన్నప్పటికీ కూడా ఆయన దగ్గర ఉంటే మా శిష్యుడు అండి అంటారు, నార్మల్గా అంటారు. ఎక్కడైనా మనం ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా మా గురువు గారు అంటారు. అంటే కానీ చిన్నప్పటి నుంచి ఆయనకి ఏదో గోరుముద్దలు తినిపించో పాఠాలు నేర్పించో చేశారని కాదు. ఎప్పుడు ఎవరి దగ్గర మన బాస్ అయినా మా గురువు గారు అండి అంటారు. మా బాస్ అంటే మా గురువు గారు అని చాలా మామూలుగా అంటారు. ఆ విధంగా చాలామంది రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే కదా అని అనడంలో తప్పులేదు. అది ఏదో వ్యతిరేకంగా ఏదో టార్గెట్ చేసి అనడం కాదు. ఇక తెలుగు రాష్ట్రాల ఫోకస్ చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల ఈ అంశంపై ఆయన ఫోకస్. పవన్ కళ్యాణ్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దిష్టి వ్యాఖ్యలతో మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పుడు కోమటిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారని వార్త. రెండు రాష్ట్రాల నేతల మధ్య తారాస్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. గత నెల 26న పవన్ కోనసీమ పర్యటనలో వ్యాఖ్యలపై వక్రీకరణలు జరిగాయంటూ చర్చ. కోనసీమలోని కొబ్బరి తోటల గురించి రైతులతో పిచ్చాపాటి మాటలు, దిష్టి తగిలిందేమోనన్న చిన్న మాట చిలువులు పలవులు అయినాయి. దిష్టి అనకూడదా? ఇరుగు దిష్టి అంటాం, పొరుగు దిష్టి అంటాం, పిల్లలు దిష్టి తీస్తుంటాం, ఎక్కడికెళ్ళినా వెళ్ళినప్పుడు ఆ దిష్టి కళ్ళు అంటాం. ఇది సరామామూలుగా రెగ్యులర్గా వచ్చే జనరల్ వాయిస్ ఇది. మరి దీన్ని చాలా సీరియస్గా డైవర్ట్ అవ్వడం అన్నది చాలా ఆశ్చర్యకరంగా మారిన పరిస్థితి అంటూ జనసేన వీర మహిళలే ఫైర్ అయిపోతున్నారు. వాళ్ళే డైరెక్ట్గా అటాకులు చేస్తున్నారు. వాళ్ళే డైరెక్ట్గా వీడియోలు పెడుతున్నారు. ఇక తెలంగాణలోని నేతలకు వ్యతిరేకత లేదు, కానీ స్థానిక పరిస్థితుల్లో వివాదం. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పవన్పై విమర్శలు. ఇక మంత్రి కోమటిరెడ్డి ఒక అడుగు ముందుకు వెళ్ళి పవన్ సినిమాలను తమ రాష్ట్రంలో ఆడమివ్వమంటూ అల్టిమేటు. ఈ ట్రోలింగ్, సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదులు చేసేందుకు కాంగ్రెస్ రెడీ. అనుచిత వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ రెస్పాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే, వీర మహిళలు అయితే ఒక లెక్కల్లో వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఎంత ఇష్టం ఉన్నది. కందులు దుర్గేష్ కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాట్లాడతారండి తెలంగాణ మీద. ఆయన ఎప్పుడు వ్యతిరేకంగా లేదు. గద్దర పాటలు ఆయన పాడుతుంటాడు కొన్ని మీటింగుల్లోని. బండెనక బండి గట్టి అని, ఇంకేంటి డైరెక్ట్గాని ఆయన డైలాగులు చెప్తుంటాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే కదా. ఓ తెలిసిన దగ్గర నుంచి ఒక స్టార్ హీరో అయ్యారంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ వాసులే. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఎక్కడున్నది? విదేశాల్లో ఉన్నారా? వాళ్ళ డబ్బులు ఉన్నాయని, లేదా పక్క రాష్ట్రాల్లో ఉన్నారా? తెలంగాణలోనే వాళ్ళ నివాసాలు, తెలంగాణలోనే చాలా ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళని కాదని ఎలాగనగలరు? ఇక్కడ ప్రతిరోజు ఉండే వాళ్ళని, ఇక్కడ గాలి పీల్చిన వాళ్ళని, ఇక్కడ తిండి తినే వాళ్ళని ఎందుకంటారు? సరే, అది ఏ రకంగా ఏ సందర్భంలో వచ్చిందన్నది అది పెద్ద చర్చ. అది ఆయన ఆ ఉద్దేశం కాదంటారు, ఇంకొకరికి ఇంకో ఉద్దేశంలో కనిపిస్తుంటుంది. ఒక చర్చ కావాలన్నప్పుడు, ఒక రచ్చ చేయాలనుకున్నప్పుడు ఏదైనా సరే తప్పుగానే కనిపిస్తుంది అన్న భావన కొంతమందిది. ఇక ఇరుపక్షాల మధ్య మాటల వేడి. కోమటిరెడ్డి ఏపీ రాజధాని అమరావతికి ఆయన రాక. తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కోసం చంద్రబాబుకు ఆహ్వానం. చంద్రబాబు భేటీ తర్వాత పవన్ కోమటిరెడ్డి వివాదంపై పరిష్కారం వచ్చింది అనే విధంగా జరిగిన చర్చ. ఈయన్ని ఇన్వైట్ చేయడానికి ఆయన వచ్చాడు. అందులో వీళ్ళిద్దరి మధ్యన ఏంటి కోమటిరెడ్డి ఏం జరిగింది అని అన్నదానికి ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కదా అని చెప్పి పెద్దన్న పాత్ర తీసుకుంటే ఇద్దరికీ కూడా ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఆయన అపర చాణక్యుడు. చంద్రబాబు గారిని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. అపారమైన అనుభవం ఉన్నది. ఎన్నో దెబ్బలు తిని వచ్చాడు ఆయన ఈ స్థాయికి. సో ఆయనకి ఇది చాలా చిన్న విషయం. సో మరి ఆయన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కుటుంబ సభ్యుల్లాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సొంత తమ్ముళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఏం చేసినా సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనదే, కాబట్టి ఆయన రంగంలోకి దిగారు. ఇక చంద్రబాబు పవన్పై నమ్మకంతో
ఉన్నారట. విమర్శలపై ఆయన కూడా ప్రభావితం కావాల్సిన పరిస్థితి. ఒక దిష్టి వ్యాఖ్య 2 రాష్ట్రాల రాజకీయాలను కదిలించింది. పవన్ వర్సెస్ రెడ్లు అన్న స్థాయికి వెళ్ళిపోయింది. ఇక చంద్రబాబు మధ్య సమీకరణ, రాష్ట్రాల సమ్మేళనం, ఎన్నికల ముందు కొత్త పొలిటికల్ థ్రిల్లర్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి కోమటిరెడ్డి, చంద్రబాబు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు, దీనికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే వివిధ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నారు, వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు, వివిధ జిల్లాలకు వెళ్తున్నారు. ఈ అంశం గురించి ఇంకా ఆయన వదిలేశాడు. ఆయన ఒక లేఖ విడుదల చేశారు. సరే, ఈయన ఏం అన్నారో ఏం చేయనన్నారో ఈయన వ్యాఖ్యలు ఈయన అంటారు. ఎవడరా మమ్మల్ని ఆపేది? ఇది ఇంక జన సైనికులు ఏ రకంగా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి మీదకి వస్తే ఎవరిని కూడా వాళ్ళు చూడరు, ప్రభుత్వాన్ని చూడరు, సీఎం అని చూడరు, ఇంకొన్ని చూడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వీళ్ళకి దండయాత్రకి వెళ్ళిన సందర్భాలు ఎన్నో 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 ఉన్నాయి. నువ్వు ఎలాగంటావు? ఆయనని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి. సో వాళ్ళు ఎవరి మాట వింటరు. సో ఇది జరిగిపోయిన దానికి ఒక లెటర్ వచ్చింది. దీన్ని వేరే రాజకీయంగా ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో, డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు జరుగుతున్నాయో, పవన్ కళ్యాణ్ గానే అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనే టార్గెట్, ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన సినిమాల మీద టార్గెట్. సో ఇది మంచి పరిణామం కదా. చిలికి చిలికి గాలివానగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి. సరే, ఆయన అన్న మాటలో బాధిస్తే ఆయన లెటర్ రాశారు, దాన్ని వక్రీకరించారు అని ఆయన అంటున్నాడు. ఏదో సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద మాట్లాడతారు. ఆయన మాట్లాడకుండా దాచుకుంటే మనిషి ఏం కాదు, ఎప్పుడు కొక్కుతారు మళ్ళీ ఆయన. ఈ సందర్భంలో నేను అన్నాను, దాన్ని ఎలా చేశారు అని చెప్పి ఆయన అయితే చెప్తాడు. సో ఈ లోపలే దీన్ని ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళి ఏదేదో టర్న్ చేసి అదేదో రాద్ధాంతం చేసే విధంగా చేయడం అన్నది ఇరు రాష్ట్రాలకి మంచిది కాదు. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుంది. రాజధాని అనే అంశం అన్నది ఒక క్లారిటీ వచ్చి వెళ్తున్న నేపథ్యం. తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు తనదైన యువ రక్తంతో ఆయన కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దిష్టి అనే అంశం ప్రతి ఒక్కరూ నార్మల్గా మాట్లాడుకునే మాటల్ని దేనికో మనం ఆపాదించుకుండి ఆ రకంగా విమర్శలు చేసుకుంటా మీడియాలకు ఎక్కి వీడియోలు ఇవ్వడం అన్నది మంచి పరిస్థితి కాదు, మంచి పరిణామం కాదు అని చాలామంది మాట్లాడుతున్న అంశం. మరి ఇది ఏ టర్న్ చూసుకుంటుందో, చంద్రబాబు నాయుడు గారి మంత్రాంగం ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.